కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల విభాగాల్లో ఇంజెక్షన్ వికటించి 7 చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 15 మంది వైద్యం పొందుతున్నారు. ఇంజెక్షన్ చేసిన అరగంటకు విపరీతమైన చలి, జ్వరం రావడాన్ని గమనించిన వైద్యులు అప్రమత్తమయ్యారు. దీంతో పిల్లలను ఇంటెలిజెన్స్ కేర్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. రోజువారీ అడ్మిషన్ చేయకుండా వేరే అడ్మిషన్ చేశారు. దాని వలన పిల్లలు రాత్రి నుంచి వాంతులు, ఒళ్ళు కాలిపోవటం, రాత్రి తెల్లవారు ఇప్పుడు కూడా కంటిన్యూ కొడుకు జ్వరం తగ్గుతుంది, జ్వరం మందులు వేస్తున్నారు. ఆ ఇంజక్షన్ ఇంతవరకు పిల్లవాడు రిలీఫ్ అవ్వలే. 8 దాకా పిల్లవాడు బంగారులాగా ఆడుతున్న పిల్లవాడు రాత్రి తెల్లవారు కంటి మీద కునుకు లేదు, పిల్లవాడు ఒళ్ళు కాలిపోయింది. రాత్రి తెల్లవారు లేదు, ఇప్పుడు కూడా వేడి ఉంది. ఇంకా పిల్లవాడు యాక్టివ్గా లేడు. ఇది మా పరిస్థితి. ఏం చేయమంటారు? పిల్లలు ఏదో జ్వరం ముందు వేస్తున్నారు, జ్వరం వచ్చిందని బంగారులాగా ఉన్నాడు పిల్లవాడు. నేను వచ్చింది బాగా నిమ్ముందని జాయిన్ అయ్యాను. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల విభాగాల్లో ఇంజెక్షన్ వికటించి 7 చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 15 మంది వైద్యం పొందుతున్నారు. ఇంజెక్షన్ చేసిన అరగంటకు విపరీతమైన చలి, జ్వరం రావడాన్ని గమనించారు వైద్యులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇది జనరల్ గా జరిగే సరాజు ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల విభాగంలో జనరల్ గా ఇంజెక్షన్స్ అనేవి ప్రభుత్వం వారు అనుకున్న టైంకి వాటి యొక్క సమయం అనేది దాటిందనేది వీళ్ళు ఎక్స్పైరీ అనేది చూసుకోలేదు. దానివల్ల ఈ అస్వస్థత జరిగిందనేది ఒక వినికిడి. దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేస్తామని చెప్పేసి డిఎంహెచ్ఓ గారు మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం 15 మంది పిల్లలకి వైద్యం అందిస్తున్నారు. దీంట్లో 8 మందికి సీరియస్ గా ఉన్నది. ఒక 2-3 గంటల్లో వీళ్ళు కూడా కూడుకుంటారు, ఇంటెన్సివ్ కేర్ లో పెట్టామని చెప్పేసి తెలియజేస్తున్నారు సూపరింటెండెంట్ గారు. ఇంట్లో జరిగిన తప్పుదం అనేది వాళ్ళు చూసుకోకపోవటం వల్లనే ఇది జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. సురేష్, మరి దీనిపై ఆసుపత్రి యాజమాన్యం ఎలా స్పందిస్తోంది? ఎక్స్పైరీ ఇంజెక్షన్స్ ఎలా చేస్తారు అసలు పిల్లలకి? అంటే వీళ్ళు జనరల్ గా చూసుకునే డ్యూటీ డాక్టర్స్, నర్సెస్ కొని వీళ్ళు చూసుకోవడం అనేది ఈ రోజు జరగలేదు. ఆల్రెడీ అవి రెగ్యులర్ గా వాడుతున్నా ఉన్నాం కాబట్టి వాటిని ఎక్స్పైరీ అనేది చూసుకోకుండా వీళ్ళు ఈ రోజు తీసుకోవడం జరిగింది. దీని మీద సూపరింటెండెంట్ తోటి మాట్లాడితే మేము జనరల్ చెకప్ అనేది చూస్తున్నాము, ఇది ఎక్స్పైరీ అనేది ఉన్నదని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నాము అని అంటున్నారు తప్ప దీన్ని రెగ్యులర్ గా దీన్ని ఫాలోఅప్ చేయట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం పిల్లల పరిస్థితి ఎలా ఉందంటారు సురేష్? ప్రస్తుతం 8 మంది వరకు సీరియస్ గా ఉందనేది మనకు ఒక 2 గంటల క్రితం మనకు తెలిసిన సమాచారం. తర్వాత మళ్ళీ మనం దీని మీద ఆసుపత్రి డాక్టర్ గారితో మాట్లాడడం జరిగినప్పుడు వాళ్ళు కూడా ఇంకొక 2 to 3 hours లో పూర్తిగా కోలుకుంటారు, వాళ్ళని పూర్తిగా ఇంటెన్సివ్ కేర్ లో పెట్టామని చెప్పేసి తెలియజేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.